కాలం గడిచినా ఇప్పటి వరకు కూడా రైతుల గురించి ఊసే లేకుండా అసెంబ్లీలో చూసి భయం వేస్తోంది. 6 సార్లు సీఎం చేశారు. మీకు తెలీదా రైతులకు హామీలు ఇచ్చేటప్పుడు ఏ విధంగా ఇవ్వాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా చెయ్యాలి అని చెప్పని ఈరోజు తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. రైతుల దగ్గర తేమ శాతాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఒట్లో ధాన్యాన్ని ఏ రకమని చూడకుండా కొనుగోలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకి ప్రజల దగ్గరికి వెళ్ళేటటువంటి తరుణంలో 87,621 కోట్ల రూపాయలు బేషరతుగా రుణమాఫీ చేస్తానని చెప్పని మోసం చేశారు. ఈరోజు 20,000 ఇస్తానని చెప్పని మోసం చేశారు. ఇది ఈ ప్రభుత్వం మోసగారి ప్రభుత్వం, మాయమాటల ప్రభుత్వం. ఖచ్చితంగా ఎమ్మెల్యే ఎన్నికలు వస్తూ ఉన్నాయి. రైతులందరూ కూడా తగిన విధంగా బుద్ధి చెబుతారని చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాం. ఈరోజు మమ్మల్ని తాత్కాలికంగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో సాయంత్రం దాకా పెట్టి ఉండొచ్చు కాక, కానీ రైతులందరూ కూడా ఇన్పుట్ సబ్సిడీ వచ్చిందా, పంటల బీమా వచ్చిందా, వారు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర వచ్చిందా లేదా అనే విషయాన్ని ప్రతి విషయాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రైతాంగం అంతా గమనిస్తూ ఉంది. అందుకే ఈరోజు మా అందరి నాయకుడు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతుల పక్షాన ఉండండి అని చెప్పని డిసెంబర్ జనవరి మాసంలో ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటల్ని తప్పుతూ ఉంది. ఎన్నికల ముందు ఒక మాట చెప్పారు, ఎన్నికల తర్వాత ఒక మాట చెప్పారు. ఈరోజు 13వ తారీఖు రైతులకు సంబంధించినటువంటి సమస్యల మీద మీరు ఈరోజు పోరాటం చేయడం జరిగింది. 27వ తారీఖున కరెంటు ఛార్జీలు పెంచిన దానికి నిరసనగా 15,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపిన దానికి నిరసనగా 27వ తారీఖున మళ్ళీ ఒకసారి రోడ్డు మీదకి రాబోతా ఉన్నాం. పార్టీ అండగా ఉండాలని, పార్టీ రైతాంగాన్ని తీసుకుని, రైతులు తీసుకుని కలెక్టర్లకి అర్జీలు ఇవ్వాలని, వినతి పత్రాలు ఇవ్వాలని, వారి సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టి సారించాలనే ఒక మంచి ఉద్దేశంతో 10 రోజుల క్రితం 13వ తారీఖు నిర్ణయించుకున్నాం. ఏదో ఈరోజు పర్మిషన్ అప్లై చేసి కూడా 4-5 రోజులైంది. ఈరోజు ఒక 10 మంది కలెక్టర్ గారి ఆఫీసులో అర్జీ ఇస్తామని చెప్తే పోలీస్ యంత్రాంగం నిర్ద్వందంగా అన్ని పోలీస్ స్టేషన్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను తీసుకుని వెళ్ళి పెట్టడం జరిగింది. మొన్న సింగనగర్, ఇబ్రహీంపట్నం అన్ని పోలీస్ స్టేషన్లో అనమాట. అంటే రైతుల పట్ల గవర్నమెంట్, రైతుల పట్ల రాజకీయ పార్టీ వారి పక్షాన ఉండకూడదని, వారికి చేదోడుగా ఉండకూడదనేది మీ ఉద్దేశమా? గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు 1,90,000 కోట్ల రూపాయలు నేరుగా వారందరికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ కానీ, పంటల బీమా కానీ, ధరల స్థిరీకరణ కానీ, అలాగే ధాన్యం కొనుగోలులో కానీ అన్ని రకాలుగా కూడా మేము ఆదుకుని ఆర్టీకే సెంటర్లు పెట్టి రైతులకి చేదోడుగా ఉండి, నేను ఎక్కడో మాట్లాడతాను, రైతు వ్యవసాయంతోనే సాధ్యపడదు అభివృద్ధి అని చెప్తాను. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏ స్థాయికి దిగజారిపోయారంటే వ్యవసాయం దండగా అని గతంలో చెప్పేవాళ్ళు, అది ఇప్పుడు మనకు కనపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా, ఆ ప్రభుత్వం కన్నా ఎక్కువ ఇస్తాము అని చెప్పని మాయమాటలు చెప్పారు ఎన్నికలకు ముందు. జగన్మోహన్ రెడ్డి గారు 13,000 ఇస్తే పెట్టుబడి సాయం మేము 20,000 ఇస్తామని చెప్పాము. మేము ఆ రోజు చెప్పింది ఇంకా తక్కువ, 1000 తక్కువ చెప్పి 1000 ఎక్కువ ఇచ్చాం. ఈరోజు 20,000 అని చెప్పి ఇప్పటి వరకు కూడా పెట్టుబడి సాయం గురించి ఆ ఊసే లేదు, ఆ ప్రస్తావనే లేదు. విజన్ డాక్యుమెంట్ అని చెప్పి ఈరోజు ఎవరిని రోడ్డు మీదకి రాకుండా పంపించినటువంటి పరిస్థితి చూసాం. ఈరోజు మనం రైతాంగంకి విత్తనాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరంటే జిల్లా వ్యవసాయ శాఖ అధికారులే. 1061 కానీ, 1262 కానీ, 1318 కానీ, 1224 కానీ విత్తనాలు ఇచ్చినటువంటి వ్యవసాయ శాఖ రైతులు పండించినటువంటి ఆ రకాలని కొనుగోలు చేయట్లేదు. మిల్లర్లేమో ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు 300కి 400కి తక్కువ బస్తాలు అడుగుతూ ఉన్నారు. ఎవరికి చెప్పుకుంటుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం? రాజకీయ పార్టీలే కదా ప్రజల యొక్క సమస్యల్ని విని ఆ సమస్యల పరిష్కారం కోసం వెళ్లాల్సినటువంటిది. దానికి తగ్గట్టుగా మేము ఈరోజు రోడ్డు మీదకి వస్తే, నేను ఎక్కడో మీటింగ్లో చూసాం, మంత్రులకి అధికారులకి నమస్కారం పెడతా ఉన్నారు. నమస్కారం పెట్టాల్సి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి నమస్కారం పెట్టి వాళ్ళకి పాదపూజ చేయాలి తప్ప ఈ రకంగా 20,000 ఎగ్గొట్టడము. ఈరోజు రాష్ట్రంలో హార్టికల్చర్ లేదు, అగ్రికల్చర్ లేదు,
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? మేము చేసినటువంటి సందర్భంలో డబ్బులు నిధులు దుర్వినియోగం చేస్తున్నారని, శ్రీలంక అయిపోతుందని చెప్పని మాట్లాడి ఎన్నికలు వచ్చినప్పుడేమో మీకన్నా మేము ఎక్కువ ఇస్తాము. ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈవేళ విజయవాడ రైతులకు సంబంధించి రైతులకు న్యాయం జరగాలి, వాళ్ళు చెప్పినట్లుగానే వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి, రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో తలపెట్టినటువంటి కార్యక్రమం ముందుగా అనుమతినిచ్చారు. దాని ప్రకారం మేము వేళ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇప్పుడు అనుమతి లేదని చెప్పి మహిళలను చూడకుండా కూడా అందరినీ కూడా అరెస్ట్ చేసి బలవంతంగా చేతులు పట్టుకుని ఈడ్చుకుని అరెస్ట్ చేసిన పరిస్థితిని గమనిస్తున్నాం. మీకు అందరికీ తెలుసు, సూపర్ 6 ద్వారా ప్రజల్ని మాయ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సూపర్ 6 అంటే వాళ్ళ ఉద్దేశంలో హామీలు ఇవ్వటం, అమలు కానీ హామీలు ఇచ్చి గెలవటం. ఇదొక 6 అయితే రెండో 6 ఆ హామీల్ని నిలబెట్టుకుపోవడం. ఇది రెండో 6. మూడో 6 భారత రాజ్యాంగాన్ని కాదని ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రచించి దాన్ని అమలు చేయడం. ఇది మూడో 6. నాలుగో 6 ఈ రాజ్యాంగం ద్వారా అందరినీ బెదిరించడం, అందరినీ భయపెట్టడం, అసలు ప్రతిపక్షం అనేది లేదని చెప్పాలని చూడటం, 40% ఉన్నటువంటి ప్రతిపక్షాన్ని కూడా లేదని చెప్పే విధంగా భయపెట్టడం. అలాగే 5వ 6 ఆస్తుల్ని సృష్టిస్తా అన్నారు. ఇసుక ద్వారా సృష్టించారు, బుడమేరు ద్వారా సృష్టించారు, మందు ద్వారా సృష్టించారు. ఈవేళ రైతులకు అన్యాయం చేస్తూ 1700 పైన రావాల్సినటువంటి 75 కిలోల బస్తాని ఈవేళ 1300, 1400 రైతులు అమ్ముకుంటున్నారు. అలాగే తడిసిన ధాన్యం, పాడైనటువంటి ధాన్యాన్ని కొనేవాడే పరిస్థితి లేదు. ఇదొక 6. అదేవిధంగా ఇంకొక సూపర్ 6 ఏంటది? అందరికీ చెప్పాడు, ఎంతమంది ఉంటే అంతమందికి మేము ఖచ్చితంగా అమ్మఒడి ఇస్తామని చెప్పాడు. అదొక 6 కొట్టాడు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ ఆ 6లతో ఈ విధంగా బాధి అవతల పడేశాడు. ఈవేళ రైతులకి బీమా లేదు, కనీసం గిట్టుబాటు ధర లేదు. ఇదేంటని అనడానికి వస్తే, చేయమని చేయడానికి వస్తాయి. ప్రతిపక్షం ఏం చేస్తుంది? ప్రజల తరపున పోరాడుతుంది. రైతుల తరపున అడగడానికి వస్తే చాలా సింపుల్గా మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఒక వినతి పత్రం ఇచ్చి వద్దామని అనుకున్నాం. దీనికి మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయడమే కాకుండా ఇలా సుదూర ప్రాంతాలు తిప్పుతూ మహిళల్ని చూడకుండా ఇప్పటి వరకు చేశారు. మేము ప్రజల తరపున, ముఖ్యంగా రైతాంగం తరపున బీమా లేదు, కనీసం మద్దతు ధర లేదు, పెట్టుబడికి డబ్బులు లేవు. ఆల్రెడీ ఒక పంట అయిపోయింది, ఇప్పుడు రబీ పంట వస్తుంది. ఇంతకుముందు మేము డబ్బులు రైతు భరోసా ద్వారా ఇచ్చాం, మీరు అన్నదాత సుఖీభీమా ద్వారా ఇస్తానన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు, రైతాంగం మళ్ళీ అప్పుల పాలవుతోంది అని చెప్పడానికి మేము వస్తే మీరు చేసినటువంటి పని శాంతియుతంగా వచ్చినటువంటి చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. ఎవరికి అడ్డు లేకుండా చక్కగా 4 అడుగులు వేసి కలెక్టర్ ఆఫీస్లో ఇద్దామని అనుకున్న దానికి ముందు అనుమతినిచ్చి ఈ విధంగా చేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని తొక్కాలని చూడటం, అణచివేయాలని చూడటం. ఎంత అణచివేస్తే అంతగా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లిస్తుంది. జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో అన్నదాతకి అండగా వైఎస్ఆర్సీపీ అనే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేస్తుంది. దాదాపుగా 10 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ కార్యక్రమం అనౌన్స్ చేసి జిల్లాలో ఉన్న అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, రైతులను అందరినీ కూడా మమేకం చేసుకుంటూ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇద్దామని చెప్పని మేము దాదాపుగా 10 రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటే 2 రోజుల క్రితం ఏదో ప్రభుత్వం నుంచి కార్యక్రమం అనౌన్స్ చేశారని చెప్పని మాకు పర్మిషన్ ఇచ్చి మీరు చేసుకోండి చెప్పిన తర్వాత ఈరోజు ఉదయం జిల్లాలో ఉన్న ముఖ్యమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, మహిళలని గారా చూడకుండా ప్రతి ఒక్కరిని గారా ఈరోజు నగరానికి మారుమూలగా ఉన్న పోలీస్ స్టేషన్లో దాదాపుగా 6 గంటలు 7 గంటలు ఈరోజు కూర్చోబెట్టి కూటమి ప్రభుత్వం దిగజారిపోయిందని చెప్పి సందర్భంగా ఈరోజు మేము ఏం తప్పు చేసాం? మేమేమైనా ధర్నా చేస్తా అన్నావా? మేమేమైనా రాష్ట్రారోక చేస్తా అన్నావా? లేకపోతే మేమేమైనా దిష్టిబొమ్మ దహనం చేస్తా అన్నావా? మేమందరం గారా ఒక ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు, కొంతమంది రైతులతో కలిసి కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఈరోజు రాష్ట్రంలో రైతన్నలు పడుతున్న ఇబ్బందులు కానివ్వండి, మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా అంటే రైతాంగానికి ఎంతో మారుపేరున్న ఈ యొక్క జిల్లాలో రైతులు పడుతున్న ఆవేదనని, ఇబ్బందుల్ని
కలెక్టర్ గారికి శాంతియుతంగా ప్రశాంతంగా ఒక వినతి పత్రం ఇస్తామని చెప్పని దానికి ఈరోజు మేమేదో రౌడీల్లాగా గూండాల్లాగా లేకపోతే మేమేదో నేరాలు చేసినలాగా నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద మా అందరిని గారా అరెస్ట్ చేసుకుంటూ లాక్కెళ్తూ బల్లో కూర్చోబెట్టిన తర్వాత మా వాళ్ళతో ఎక్కడికి వెళ్తున్నారని చెప్పంటే మా నోరులు గారు నొక్కేసే విధంగా ఈరోజు పోలీసు తీరు కూటమి ప్రభుత్వానికి అంటే ఒక కార్యకర్తలాగా ఈరోజు పోలీసు పనిచేస్తానని చెప్పిన సందర్భం. నిజంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడుకి కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, లేకపోతే బీజేపీ నాయకులకు కానివ్వండి దమ్ము ధైర్యం ఉంటే మీరు ఇచ్చిన హామీలు అమలు చేయి. రైతులకు మీరు ఇస్తా అన్న ఏడాదికి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం ముందు అది అందించండి. మొన్న మీరు ఏదైతే బడ్జెట్ ప్రకటించారో రైతాంగం గురించి ఒక్క మాట అన్న మాట్లాడారా? రైతుల గురించి ఒక్క మాట అన్న మాట్లాడారా? ఈరోజు అలాంటిది ఏది గారే చేయకుండా ఈరోజు రైతుల కోసం రైతాంగం కోసం ఏదైతే మేము శాంతియుతంగా పోరాటం చేస్తున్నామో ఆ పోరాటం గారు మా గొంతు నొక్కేయాలని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం చూస్తుంది. 7 నియోజకవర్గాల సమన్వయకర్తలు కానివ్వండి, ముఖ్యమైన నాయకులు కానివ్వండి, సెక్రటరీలు కానివ్వండి, మహిళా నాయకులు కానివ్వండి, నగరంలో మేయర్ని, డిప్యూటీ మేయర్లు కానివ్వండి, వీళ్ళందరినీ గారు అరెస్ట్ చేసి మహిళలని గారు చూడకుండా అరెస్ట్ చేసి ఈరోజు స్టేషన్లో కూర్చోబెట్టారు. తప్పకుండా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం రైతుల యొక్క ఆగ్రహం తప్పకుండా చవి చూస్తుంది. ఈరోజు మా డిమాండ్ ఏదైతే ఉందో రైతులకి న్యాయం చేయాలి. 6 నెలలు అంటే మామూలు విషయం అన్న. హనీమూన్ అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, హనీమూన్ అయిపోయింది, ఇక పిల్లలు అనే సమయం వచ్చింది. ఇంకా చేయలేదు, ఇంకా అవ్వలేదు, మేము ఇంకా ఏం చెప్పుకుని చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ప్రభుత్వాన్ని ఎలా నడపాలో ఏంటో తెలీదా? మేము అధికారంలోకి రాగానే అన్ని చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు. నేను రాగానే అసలు విద్యుత్ ఛార్జీలు అదే పెంచమని చెప్పి నేను ఈరోజు ఛార్జీలు పెంచారు. అంటే ఎన్ని మీరు కాము కూర్చోవాలా? విద్యుత్ ఛార్జీలు భారానికి వైసీపీ ప్రభుత్వమే ఆ రోజు సర్దుబాటు చేసుకుని రావడం వల్ల ఈరోజు పెంచడం జరిగిందనేది ఇంకా 6 నెలలు అధికారం వచ్చి ఇంకా సిగ్గు లేకుండా అదే మాట చెప్తున్నారా? మరి ఆ రోజు చెప్పారు కదా నేనే తగ్గిస్తాను, నేనే ఆపుతానని చెప్పి ఏమైంది మరి ఆ రోజు ఎందుకు గుర్తురాలేదు చంద్రబాబు నాయుడు మాట? ప్రజల సమక్షంలో ఇచ్చిన హామీ ఏది? ఇందాక పెద్దలు డాక్టర్ గారు చెప్పారు, ధాన్యం ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వంలో 1,500 రూపాయలు పలికితే ఈరోజు 1,300 రూపాయలు. అది దళారి చేతుల మీద పూర్తిగా దళారి వ్యవస్థ ఈరోజు రైతులు ఒక జీవితాన్ని నాశనం చేసే విధంగా దళారులకి కూటమి ప్రభుత్వం సహకారం అందిస్తుంది. ఇదివరకు మా ప్రభుత్వంలో ఆర్బీకే సెంటర్లు కానివ్వండి, రైతులకు కావాల్సిన ప్రతి విషయంలో కూడా మేము అండగా ఉన్నాం. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితి కానివ్వండి, అలాంటి సందర్భం కానివ్వండి, ఏది గారు లేకుండా రైతులు మోసపోతున్నారు. రైతులు ఎంతోమంది అన్యాయం ఇదవుతున్నారు. కాబట్టి తప్పకుండా రైతాంగానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేమందరం గారు అండగా ఉంటాం. ఈరోజు ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మమ్మల్ని ఎంత అరెస్ట్ చేసినా ఈరోజు మా బృందం ఎమ్మెల్సీ గారు అరుణ్ గారు కానివ్వండి, మా జగ్గేపేట ఇన్ఛార్జ్ గారు కానివ్వండి, మా నాయకులు అందరూ గారు కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళి ఆ వినతి పత్రం గారు అందజేస్తాం గారు జరిగింది. తప్పకుండా ఇదే విధంగా ఎన్టీఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం గారు ఐకమత్యంతో రాబోయే రోజుల్లో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ఏదైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారో అవన్నీ గారు ఎదుర్కొంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.